హాయ్ అండి, వెల్కమ్ టు అచ్చ తెలుగు రుచులు. నేను ఈరోజు సామలతో ఇడ్లీ అండ్ దోశ కూడా చేయబోతున్నానండి. ఒక పిండితోనే 2 ఐటమ్స్ చేయబోతున్నాను. దానికోసమని నేను ఒక గ్లాసు మినపగుళ్ళని నానబెట్టుకున్నాను. దాంట్లోనే ఒక హాఫ్ స్పూను మెంతులు కూడా వేసి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవి సామలండి, శుభ్రం చేసినవి. దానికి 2 గ్లాసుల, ఒక గ్లాస్కి 2 గ్లాసుల సామలు పోసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకున్నానండి. 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పొద్దున పూట చేసుకునేటట్టయితే రాత్రిపూట పిండి రుబ్బుకొని పెట్టుకోవాలండి. అదే రాత్రిపూట చేసుకునేటట్టయితే పొద్దున పూటే పిండి రుబ్బుకొని పెట్టుకోవాలి. కొంచెం పులిస్తేనే బాగుంటుందండి. చూడండి, రాత్రిపూటే రుబ్బుకొని పెట్టుకున్నాను. ఇట్లా పొంగిందండి. దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపాలండి. పిండిని బాగా కలపాలి. ఒక్క చుక్క వాటర్ పడితే వాటర్ కూడా వేసుకొని కలపాలండి. నేను గట్టిగా రుబ్బుకొని పెట్టుకున్నా. నేను ఫస్ట్ ఇడ్లీ వేస్తున్నానండి. ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి. పిండి వేసినప్పుడు అతుక్కోకుండా ఇడ్లీ వస్తాయి. చూడండి, పిండి ఇలా ఉండాలి. ఇడ్లీ ప్లేట్లలోకి ఒక్కొక్క గరిటె చొప్పున ఇడ్లీలాగా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇది 15 మినిట్స్ అయిన తర్వాత ఇడ్లీ అవుతాయి. ఇడ్లీ ఉడికేలోపు నేను దోశ కూడా వేసి చూపిస్తానండి మీకు. దోశ వేయడానికి కొంచెం నేను జీలకర్ర వేసానండి పిండిలో. బాగా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని దాంట్లో ఒక్క గరిటె పిండికి పెద్ద దోశ వస్తుందండి. ఇట్లా రోస్ట్గా వస్తుందండి. వేసిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకొని ఇట్లా రోస్ట్గా కాల్చుకోవాలి. నెక్స్ట్ నేను కారపొడి కూడా వేసి ఇంకో దోశ కూడా వేసాను. మీకు ఉల్లిపాయలు ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు ఏవైనా వేసుకోవచ్చండి. దోశ మీద మామూలు దోశలానే రోస్ట్గా వస్తుంది. ఈ సామల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వెయిట్ లాస్ అవుతారండి. థైరాయిడ్, పీసీఓడి అట్లాంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. చూడండి, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. అతుక్కోకుండా ఉంది చూడండి చేతికి. దీని మీద ఒక్క చుక్క వాటర్ చల్లుకొని ఇడ్లీ తీసుకోవాలి ప్లేట్లోకి. ఇవి కూడా గట్టిగా వస్తాయని మీరేం అనుకోవద్దండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సామలతో మామూలు ఇడ్లీ రవ్వతో కంటే సామలతో చేస్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుందండి. చూడండి, నెయ్యి వేసుకోవాలి. కారపొడిలో నెయ్యి వేసుకొని పల్లీ చట్నీతో ఇడ్లీ అండ్ దోశ తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇంతేనండి, సామలతో ఇడ్లీ దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అచ్చ తెలుగు రుచులు.